కూడి వచ్చిన ప్రియమైన క్రైస్తవ విశ్వాసులకు, గుడ్ షెపర్డ్ మినిస్ట్రీస్ సంఘ సభ్యులకు, సంఘాపురి గారి ప్రసన్న కుమార్ గారికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఫిబ్రవరి నెల అంతా కూడా తన రెక్కల చాటును భద్రపరిచి మన జీవితంలో మరొక నూతన నెల మార్చి నెల మొదటి పరిశుద్ధ దినాన్ని దేవుడు మనకు అనుగ్రహింపు చేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 8వ అధ్యాయము 42 నుంచి 51 వచనాల వరకు ఉన్న వాక్యాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 42 నుంచి 51 వరకు ఉన్నటువంటి యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చ కోరుచున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినదని చెప్పాను. అందుకు యూదులు, నీవు సమరయుడును భయం పట్టిన వాడవును అని మేము చెప్పు మాట సరే కదా అని ఆయనతో చెప్పగా, యేసు, నేను దయం పట్టిన వాడను కాను, నా తండ్రిని కనపరచువాడను. మీరు నన్ను అవమానపరుచున్నారు. నేను నా మహిమను వెతుకటలేదు, వెతుకుచు తీర్పు తీర్చు ఉండువాడొకడు కలడు. ఒకడు నా మాట కైకొని ఎడల వాడెన్నడను మరణం పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చిన. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వకృపానిధి ప్రభువా, పరమోన్నతుడైన అయిన మా పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధ మందిరములో ప్రభువా మేమందరము కూడి నీ వాక్యాన్ని ప్రభువా ధ్యానించుకోవడానికి, మా హృదయాలను సరి చేసుకోవడానికి శ్రమల కాల దినాల్లో ప్రభువా మీరు ఇస్తున్నటువంటి గొప్ప బాధ్యతను బట్టి మీకు వందనములు ప్రభువా. నన్ను మరుగుపరిచి నా నోట మీ మాటలు ఉంచి మా పెదవులను పవిత్రపరిచి కావలసిన జీవపు మాటలు మాకు అనుగ్రహింప చేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చదివిన వాక్యము యేసుక్రీస్తు ప్రభువారు ఎవరితో చెప్తున్నారంటే 31వ వచనంలో ఉంది. కాబట్టి యేసు తనను నమ్మిన ఎవరితో, ఎవరాళ్ళు? దానికి ముందుంది ఏ యూదులు? నమ్మిన యూదులు. నమ్మిన యూదులు. యేసు క్రీస్తు అంటే ఎవరు తెలుసుకున్నటువంటి, ఆయనను తెలుసుకుని ఆయనను వెంబడిస్తూ ఆయనను అనుసరిస్తూ ఉన్నటువంటి యూదులతో, అనగా తన స్వజనులతో, తన జాతి జనులతో, తన స్వకీయులతో ఆయన అంటున్నటువంటి మాటలు, తన బిడ్డలుగా మార్చబడిన మనతో అంటున్నటువంటి మాటలు, తన రక్తము చేత కట్టబడినటువంటి సంఘంతో పలుకుతున్నటువంటి మాటలు, ఈ మాటలు ఆయనను నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడిన విశ్వాసులుగా మారిన మనతో పలుకుతున్న మాటలు, ఈ మాటలు. ఏమంటున్నాడు ఆయన? ఏమంటున్నాడు? వారితో అంటున్న
చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమితురు, బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపని. ఇక్కడ ఈ చదివినటువంటి వాక్య భాగంలో 42 నుంచి 52 వచనాల వరకు చదువుకున్నటువంటి మాటల్లో క్రీస్తు ప్రభు వారు తనను నమ్మిన యూదులతో, తనను నమ్మినటువంటి బిడ్డలతో, తనను నమ్మినటువంటి విశ్వాసులతో చాలా మాటలు మాట్లాడారు. దాంట్లో 3 మాటలు వారిని ఏ విధంగా గద్దిస్తున్నారో, వారిపైన ఏ నెపాన్ని ఇస్తున్నారో, వారిపైన ఎలాంటి నిందను మోపుతున్నారో యేసు ప్రభు వారు 3 మాటలను నేను ఇక్కడ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చాలా ఉన్నాయి, నాకు చెప్పాలనుకున్నటువంటి 3 మాటలు. 43వ వచనంలో ఆయన యూదుల యొక్క చెవిటితనాన్ని గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతున్నారు. చదవండి 43వ వచనం. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా. అనగా వాళ్ళేం చెవిటోడు కాదండి, చక్కని చెవులు గలవారు. చెవి గలవాడు వినుడుగా, కానీ ఆయన చెప్పే మాటలు విని ఆయన వెంబడిస్తున్నటువంటి వారు విశ్వాసులు, యూదులు. నా బోధ విననేరకుండుట వలనే కదా. అనగా విశ్వాసులమైనటువంటి మనకి ఎలాంటి చెవిడితనం వచ్చిందంటే, విననేరకుండుట అనగా ఆధ్యాత్మిక పరమైనటువంటి చెవిటితనం. చెవులు ఉన్నాయి, చక్కగా వింటున్నాం. మనం వినే మాటలు వేరు, ఆదరించే మాటలు వేరు, పలికే మాటలు వేరు, వినిపించే మాటలు వేరు, మనకు వినాలనే ఆశ కలిగిన మాటలు వేరు. కానీ విశ్వాసులైనటువంటి మనలను, ఆయన బిడ్డలైనటువంటి మనలను ఆయన హెచ్చరిస్తున్నటువంటి మాట, మన పైన నెపవేస్తున్నటువంటి మాట, ఆయన వేస్తున్న నెపం ఏంటంటే, మీరు నా బోధ విననేరకపోవడం వలన మీరు ఎవరిని ప్రేమించట్లేదు తెలుసా? మీరు దేవుని ప్రేమించట్లేదు. ప్రియ విశ్వాసులరా, బిడ్డలను ప్రేమిస్తాం. తల్లిదండ్రులుగా బిడ్డలు తల్లిదండ్రులు ప్రేమిస్తారు, తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమిస్తారు. సంఘ కాపరి గారు విశ్వాసులు ప్రేమిస్తారు, విశ్వాసులు సంఘాన్ని ప్రేమిస్తారు, సంఘ కాపరి గారిని ప్రేమిస్తారు. అంతా బాగానే ఉంది. ఎవరు ప్రేమించట్లేదు? ఇందాక ఆ అమ్మ ఒక పాట పాడింది. ఏం ప్రేమ, ఏం ప్రేమ, వెండి బంగారాల కన్నా మిన్నయైన ఆ ప్రేమను, ఎవరి ప్రేమది? నా దేవుని ప్రేమ, నా యేసుని ప్రేమ. ఆ ప్రేమను మీరు తెలుసుకోవట్లేదయా? తెలుసుకుంటే మీకు ఆ చెవుడు రాదు. మీరు చెవిటోళ్ళలాగా ఉండరు. ఏ చెవిటోళ్ళు? హీరింగ్ మిషన్లు పెట్టి మనకేం లేదు కదా. మనం ఇక్కడ చక్కని చెవులు ఉన్నాయి, వినపడే చెవులు ఉన్నాయి కదా. కానీ బోధ వినకపోవటం, అది ఆధ్యాత్మికమైనటువంటి చెవిడితనం. ఏమంటున్నాడంటే, బాగానే కనిపిస్తున్నారు పైకి, అన్ని అవయవాలు చక్కగా దేవుడు ఎంత చక్కగా ఇచ్చాడు. నిజంగా కొంతమందిని చూస్తుంటే మనము, దేవుడు అలాంటి దేహాన్ని లేదా అలాంటి శరీరాన్ని దేవుడు మనకు ఇవ్వలేదు అనే దానిని బట్టి ప్రియులారా, ఒకవేళ ఎదుటి వారిని బాధించడానికి కాదు, కానీ దేవుని స్తుతించడానికే మనకి ఇలాంటి చక్కటి శరీరము, చక్కటి దేహాన్ని దేవుడు అనుగ్రహం చేశాడు. నేను స్కూల్ నుండి వస్తున్నాను. బ్రిడ్జ్ డౌన్లో, ఫ్లైఓవర్ డౌన్లో ఒక అతను సైకిల్ తొక్కుతున్నాడు. ఏంటి ఇతను ఇలా తొక్కుతున్నాడు? తాగున్నాడేమనుకున్నాను నేను. వెనక నుండి వస్తే అతను ముందు వస్తున్నాడు. తీరా చూస్తే అక్కడ షాప్ ఉంటే ఆ షాప్ దగ్గర ఆగాడు. నేను పొరపాటు పడ్డాను అనమాట ఆ వ్యక్తిని చూసి. 2 కాళ్ళు అవుడు, 2 చేతులు అవుడు,
మాట సరిగ్గా రాదు. వేలేరులో అతను సైకిల్ షాప్ పెట్టాడు. అసలు అతను హ్యాపీగా ఉంటాడండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నవ్విస్తాడు. మనమేంటో మన బ్రతుకులు ఏంటో కానీ బాబోయ్, అన్నీ ఉన్నా కానీ మన మొహాలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి? చెంత నిప్పుల్లాగా ఉంటాయి అన్నమాట. ఏదో పోయినోడమే. నేను ఏదో పోగొట్టుకున్నాడు, సర్వం పోగొట్టుకున్నాడు. ఏదో పోగొట్టుకున్నాం కాదు, సర్వం పోగొట్టుకున్నాడు మొహంలాగా ఉంటాయి. ఏంటో దేవుని సన్నిధిలో ఉన్నా అంటే, మన ఇంట్లో ఉన్నా అంటే, దేవుని ఇంట్లో ఉన్నా అలాగే ఉంటాం. నిజంగా అతను చూస్తుంటే, అతను తొక్కుతున్న విధానం చూస్తుంటే సైకిల్ నిజంగా దేవా, ఇలాంటి వాళ్ళు కూడా ఎంత సంతోషంగా ఆనందంగా పడుతున్నారు. అన్నీ పొందుతూ నీవు ఇస్తున్నటువంటి అన్నిటినీ కూడా అనుభవిస్తూ కూడా దేవుని హృదయపూర్వకముగా స్తుతించలేకపోతున్నాం. దేవునికి ఇవ్వవలసిన ఘనతను మనం ఇవ్వలేకపోతున్నాం అన్నటువంటి మరొక వ్యక్తిని చూసా. చేయి సరిగ్గా లేదండి, చప్పట్లు కొడుతున్నాడండి. చెయ్యి సరైన ఇది లేదు, దీన్ని తీసుకొచ్చి మంచి చేయదు కదా, దీన్ని మనం చప్పట్లు కొట్టమంటే లేకపోతే కొట్టుకునేవాడు కొట్టుకుంటున్నారు, లేకపోతే లేదు. కదా ఎవరైనా పెద్ద బలంగా ఉన్నవాడు, కదా గట్టి గట్టి, ఎవరు బలంగా ఉన్నవాడు కదా, ఉత్సాహవంతులు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కనీసం చప్పట్లు కూడా కొట్టలేని స్థితిలో ఉన్నాను. ఆలోచించండి పిల్లలు, దేవుడు మనకు అలాంటి చక్కని ఇస్తే, దేవుడు ప్రేమ కలిగి నిన్ను ఆ విధంగా చక్కని అవయవాలను నీకు కలిగిస్తే, ఆ అవయవాలతో దేవుని మనము మహిమపరచాలి. దేవుని ప్రేమను మీరు గ్రహించట్లేదు. నా మాటలు వినక అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి, చెవులు బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి, కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, నోరు బాగున్నాయి, అన్ని బాగున్నాయి, కానీ నా మాటలు వినని ఆధ్యాత్మికమైన చెవిటితనంతో మీరు ఉన్నారు. ఈ విశ్వాసులు పేరుకు మాత్రమే విశ్వాసులు, నన్ను నమ్మిన యూదులు, నన్ను వెంబడిస్తున్నవారు, నా జనులు, నా స్వకీయులు, నా జాతి ప్రజలు నా దేవుని ప్రేమ నెరగట్లా, నన్ను గుర్తించట్లా. వస్తున్నారు, అద్భుతాలు జరుగుతాయని, ఆశ్చర్యక్రియలు సూచక్రియలు జరుగుతాయని, అమ్మగారు అయ్యగారు ప్రార్థిస్తే దీవించబడిపోతామని, రొట్టె ద్రాక్షారసం తీసేసుకుంటే ఆ నెలంతా మన దేవుడు కాపాడేస్తాడు అనేటువంటి వచ్చేంతరం బాగుంది. అంతవరకు ఏమంటున్నారయ్యా మీరు ఎలా ఉంటున్నారని అంటే, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. వారు 9 కూడా చూద్దాం. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లను, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనుకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి, వారి చెవులు మందపరచి, వారి కన్నులు మూయించుమని చెప్పాను. దేవునికి ఎంత కోపం వచ్చిందో. ఉజ్జియా మృతి నొందిన తర్వాత యెషయా ప్రవక్తకు దేవుడు దర్శనంలో కనిపించి ఈ మాట చెప్తున్నారు. ఇశ్రాయేలు ప్రజల బ్రతుకులు అట్లా తయారైపోయింది. మన బ్రతుకు ఎలా ఉంది? మన విశ్వాసంలో జీవితంలో ఎలా ఉన్నాం? మన విశ్వాసులుగా జీవిస్తూ ఎలా ఉన్నాం? ఏం చేయమంటాడు? కన్నులతో చూస్తున్నారు, చెవులతో వింటున్నారు, హృదయంతో గ్రహించట్లేదు, మనసు మార్చుకోవట్లేదు. స్వస్థత ఎందుకు కావట్లేదంటే అది కారణం. చెవులతో వింటున్నాం, కళ్ళతో చూస్తున్నాం, అద్భుతాలు చూస్తున్నారు, ఆశ్చర్యకాలు నీ పక్కింటోడికి, నీ ఇంటోడికి, నీ ఒంట్లో జరిగింది చూసుకోవడం. నువ్వు ఇంకా నీ బ్రతుకు మార్చుకోవట్లా, నీ మనస్సు మార్చుకోవట్లా. అని దేవుడు కోరేది. ప్రియమైన సంగమా, ఏం మార్చుకోవాలి? మనస్సు మార్చుకోవాలి. ఈ మనస్సు మార్చుకోకుండా ఉన్నట్లు వారి హృదయం ఎలా పోయిందట? మందముగా క్రోడిపోయింది. హృదయము క్రొవ్వ చేసి వారి చెవులు, అది ఈ చెవులు మందం ఎక్కిపోయి చెవులు గులిమి చేరి
దేవుని మాటలు వినబడ్డ ఏ గులుగు చేరిందండి? క్రొవ్వు అనే గులిమి చేరింది, హృదయానికి ఫ్యాట్ పట్టేసింది. ప్రియ సహోదరులరా, హృదయానికి ఫ్యాట్ పడితే ఆసుపత్రికి వెళ్తే ఫ్యాట్ తొలగిస్తారు. యేసుక్రీస్తు వారు మన హృదయానికి పట్టిన క్రొవ్వును తొలగించడానికి ఆయన రక్తాన్ని కార్చారు. అది గుర్తించుకో ఈ సహోదరు. నువ్వు వింటల్లా ఎన్నిసార్లు గర్జించినా, ఎన్ని మాటలు చెప్పినా, యూదులైనటువంటి వారితో అన్న మాట ఏంటంటే, మీరు తండ్రిని పంపిన నన్ను పంపిన తండ్రిని ప్రేమను మీరు ఎరగలేకున్నారయ్యా. మీరు సత్యాన్ని గ్రహించట్లా. సత్యాన్ని ఆనాడు ఆ ప్రజలే గ్రహించటం కాదండి, ఆయన రక్తముతో కట్టబడినటువంటి సంఘము కూడా ఆయన మాటల్ని వింటున్నాం. ఎంత చక్కగా వింటున్నాము. తలుపు దాటి అవతలగానే ఇక్కడ ఉన్నది ఏమో, బహుశా ఇప్పుడే ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతుందేమో. దక్షిణపు గాలి విసిరి, ఉత్తరపు గాలి విసిరి, అటు నుంచి ఇటు నుంచి అటు విసిరి, ఆ ఫ్యాన్ గాలి విసిరి ఎటు దట్టు వెళ్ళిపోతుందేమో. గ్రహించువాడు ఒక్కడనూ లేడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనము. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. నీతిమంతుడు ఒక్కడునూ లేడు, గ్రహించువాడునూ లేడు, దేవుని వెతకువాడును. ఏ గ్రహించట్లేదండి? ఇందాక చెప్పుకున్నాను చూసారా, దేవుని ప్రేమను గ్రహించేవాడు, దేవుని మాటలను గ్రహించే హృదయం లేదు. అది నీ యొక్క ఆధ్యాత్మిక చెవిటితనము అంటే. స్పిరిచువల్ డెఫ్నెస్, ఆధ్యాత్మికమైన చెవిటితనం మనలో ఉందేమో పరిశీలన చేసుకోండి. ఈ శ్రమల కాలమే నాకు ఉన్నాయి. దేవుడు చక్కని అవకాశం ఇచ్చాడండి మన బ్రతుకులో. 2021 సంవత్సరంలో శ్రమల దినాలని, శ్రమల కాల ధ్యానాలను ధ్యానించుకోవడానికి దేవుడు చక్కని అవకాశం ఇచ్చాడు. కనీసం ఈ 40 దినాలలోనైనా ఏదైనా ఒక రోజు ఉపవాసం ఉండి మన బ్రతుకులు మార్చుకోమని దేవుడు గొప్ప అవకాశం. ఈ మంచి తరుణం మించిపోతుంది. మరలా వస్తుందో రాదో మనకి తెలియదు. ఎవడునూ లేడు, గ్రహించేవాడు ఎవడు కూడా లేడు. ఏమని చెప్పాడు యెషయా? ఏమన్నాడు? స్వస్థత పొందకుండునట్లు, వారు మనసు మారకుండునట్లు, వారి హృదయము క్రొవ్వుతో మందమైపోయి వారి చెవులు కూడా విననేరనంతగా. ఈ సహోదరుడా, సహోదరి, నీ చెవులు విననేరనంతగా, నీ మనసు గ్రహించలేనంతగా, నీ హృదయం గ్రహించలేనంతగా, నీ మనసు మారలేనంతగా, నువ్వు చూస్తున్నా వింటున్నా నీ బ్రతుకు మారకపోయినా, నువ్వు వినకపోయినా, నువ్వు మొరపెడితే రక్షింపనేరకుండునట్లు ఆయన హస్తములు గుర్చుగా లేవు, విననేరకుండునట్లు ఆయన చెవులు నీ చెవులు మందమెక్కినా ఆయన చెవులు మందంగా లేవమ్మా. నీ చేతులు కొరచైనా, దేని కొరచైని నువ్వు పరిశీలన చేసుకో. దేని కొరచలో ఉన్నావు? ఏ విషయంలో నీ చేతులు కొరచుగా ఉన్నాయో? దేవుని సేవకు ఇవ్వడంలో కొరచుగా ఉన్నాయా? దేవుని మందిర పని విషయంలో నీ చేతులు కొరచుగా ఉన్నాయా? ఏ విషయంలో కొరచుగా ఉన్నాయో నీవే పరిశీలన చేసుకుందాం. మనమే పరిశీలన చేసుకుందాం. కానీ నిన్ను నన్ను సృజించిన, పుట్టించిన ఆయన హస్తములు మాత్రము రక్షింపనేరకున్నట్లు, నా బిడ్డ, నువ్వు అటు పోయినా, అటు తిరిగినా, ఎటు తిరిగినా, నీ చెవులు మందమెక్కినా, నీ మనసు మార్చుకోలేకపోయినా, ఆయన నా ప్రియకుమారుడా, దినమెల్లా నేను చేతులు చాపుతున్నా, నా వైపు చూడు, నా రక్తాన్ని చూడు, నా చేతిని చూడు, నేను పిలుస్తున్నా, ఆదరించే చేతుల వైపు చూడు, మేకులు కొట్టబడినటువంటి చేతుల వైపు చూడు. నేను ఎప్పుడు చేతులు చాచే ఉంచుతున్నా, ముడుచుకుని కూర్చోట్లా. మీరు వస్తే నా హక్కున చేర్చుకోవడానికి ఎంతమంది వచ్చినా నా వద్ద మీకు స్థలం ఉంది, చోటు ఉంది. నా చేతుల వైపు చూడని ఆయన చేతులు బారదాపి మనల్ని ఆహ్వానిస్తుంటే, ఆహ్వానాన్ని నువ్వేం చేస్తున్నావు? చెవులు మందమెక్కినేమో, ఆధ్యాత్మికమైన చెవిటితనం వచ్చిందేమో, గ్రహింపు చేసుకున్నావు. రెండవది,
యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 45వ వచనాన్ని చదువుకుందాం. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నమ్మరు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మట్లా? ఎవరు? దేవుణ్ణి ఎరగిన ప్రజలు కదండి. ఆయన నమ్మిన వారే ఇంకా నమ్మట్లేదట. ఆయన నమ్మిన వారే ఇంకా నమ్మక మరింతగా సిలువ ఇంకా 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 మనం బ్రతికినంత కాలం వేస్తూనే ఉంటాం. ఆయన ప్రక్కలో పల్లెకు పోతూ పొడుస్తూనే ఉంటాం. ఎప్పుడు? దేవుడు ఆయుష్కాలం ఇచ్చినంత కాలం కూడా. నేను సత్యము చెప్పుచున్నాను, నేను సత్యమును కనుక మీరు నమ్మరు. సత్యాన్ని ఎవరు నమ్ముతారండి? ఏదో చెప్తారు. నిజము గడప దాటేలు పంట అబద్ధం అంతేనా? లేకపోతే నిజం చెప్పులేసుకునేటప్పుడు లోపు అబద్ధం ఏం చేద్దంట? గడప దాటి ఊరందరికీ వెళ్ళిపోతుంది. నిజం ఎక్కడ ఉంటుంది? ఇంకా చెప్పులు దొరుకుందాం అన్న స్థితిలోనే ఉంటుందట. నిజాన్ని ఎవరు నమ్మరు. మన కళ్ళ ఎదుట కనబడుతున్నటువంటి నిజాన్ని నమ్మరు. నీ కనుల ఎదుట జరిగిన దానిని నువ్వు నమ్మట్లే. ఇంకా దేవుడు నీ కోసం పుట్టాడని, దేవుడు తన కుమారుని నీ కోసం పంపించాడని, దేవుడు తన కుమారుని నీ పాపముల కోసం, నా పాపముల కోసం, మనందరి పాపముల కోసం బలియాగంగా తన కుమారుని సిలువలో అర్పించారని, అందుకోసం యేసు ప్రభు వారు మరణించారని, కొరడాలతో కొట్టబడ్డారని, సిలువ వేయబడారని నీ కళ్ళ ముందు చక్కగా సినిమాలాగా కనబడుతుంటే సినిమానైనా నమ్ముతున్నావేమో కానీ కట్టలుగా కన్నీరు వచ్చేస్తుందేమో కానీ రాట్లా. ఏదైనా సీరియల్ చూస్తున్నాం అనుకో, ఓ అమ్మాయి మనం బాధపడుతుంది అనుకో, శివుడో సీదేస్తుంది అనుకో, మనము సీతాం. కొంగు తీసుకుని దానికి పెట్టుకుంటాం. ఆ బాధలు చూడలేక నా తోటి స్త్రీ ఎంత బాధపడిపోతుందో. సహజమే, మానవ హృదయం జాలిగల హృదయం. ఆ సినిమాలో కల్పించిన దాన్ని చూసి అంతో లోపల పెడుతున్నావే. నీ పాపం కోసం, మన పాపం కోసం రక్తధారలు, వడలు కట్టినటువంటి రక్తధారలతో ఉన్న యేసుని చూస్తుంటే ఒక కన్నీటి పుట్టరాట్లా? నీ హృదయం కరగట్లా? నీ మనసు మార్చగోట్లా? నేను సత్యమును, నా మార్గము సత్య మార్గము, నా మార్గము ఇరుకైన మార్గము, నన్ను వెంబడించండి, నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తానని చెప్తుంటే మనం గ్రహిస్తున్నామా? సత్యము కనుకనే నమ్మట్లా, అది అసత్యం కనుక. ఎందువల్ల మీరెవరు? 44 వచ్చిన మీరెవరు? మనమెవరు? మీరు ఎవరు తండ్రి అంటే మన ఎవడంట? తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దుర్వాసలు నెరవేర్చబోతున్నారు. వాది నుండి వాడు నరహంతకుడైంది, సత్యమునందు నిలిచిన వాడు కాదు, వాని అంత సత్యమే లేదు. ఆ అబద్ధానికే మన గుండె కన్నీరు కాచేస్తున్నాం కదమ్మా. అంత జాలిగల హృదయములమైనటువంటి మనము, జాలిగల యేసయ్య ఎంత జాలిగలవాడు. ఇంకా నా బిడ్డ ఎంతకాలము ఆ పాపపు మురికిలో దొరలాడి నేను చేతులు చాపుతూనే ఉంటాను. ఎప్పుడు చూస్తాడో ఆ మురికిలో నుండి తల వంచిన తలను పైకెత్తి నా వంక చూసి నా ఎద్దకు వస్తే నేను ఇంకా నా బిడ్డను తృణీకరించు నేను నా చెంత చేర్చుకుంటాను. నేను సత్యము కనుకనే మీరు నమ్మట్ల. విశ్వాసులు కూడా ఆనాడు యూదుల జనాంగము నమ్మలేదు, ఈనాడు వీరు మనము విశ్వాసులమైన మనము కూడా ఎప్పటికప్పుడు మనం ఆయన్ని నమ్మక, ఎవరని నమ్మక? రక్షకుడని నమ్మక, పాప విమోచకుడని నమ్మక,
శాపగ్రస్తుడయ్యాడని నమ్మక, శిలువ మరణం పొందాడని నమ్మక, మృతి నుండి మరలా లేచి పునరుద్ధారుడై ఆరోహుడై వెళ్ళాడు, రారాజుగా రామై ఉన్నాడని నమ్మక, ఇంకా ఇంకా మన హృదయము క్రొవ్వినటువంటి స్థితిలో ఉండి చేయరాని, ఆయన పడరాని పాటలు పడితే మనము చేయరాని చేష్టలు మనం చేస్తున్నాం. ఏ దుష్కృత్యం, ఏ దుష్కార్యం చేస్తున్నాం. 47వ వచనం చూడండి. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు కనుకనే. ఎవరి సంబంధులు అండి? మీరు దేవుని సంబంధులు కారు కనుక దేవుని మాట వింట్లా. మనం పరిశీలన చేసుకుందాం, పరీక్ష చేసుకుందాం. దేవుని మాటలు వినటానికి ఎంతమందిని ఎప్పుడు ఎలా వస్తున్నాం? ప్రియ సహోదరులారా, ఎవరినో పక్కాలు రాట్లా. నేను మొన్న ఆదివారం వచ్చాను, రాలేదే. ఏమంట మొన్న ఆదివారం వచ్చిందంట, రాలా. నువ్వు రాలేదే మొన్న ఆదివారం. మాస్టర్ ఎంత బాగా చెప్పారు. నీ విశ్వాస జీవితంలో ఎదుటివాని విశ్వాసాన్ని, ఎదుటివారి జీవితంలో తప్పొప్పులు ఎదగటానికి ప్రయత్నించదు. కానీ ఈ సహోదరులారా, మనలను మనమే పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. దావీదండి తప్పు చేసి ఆ తప్పును వేరే వాళ్ళ మీద నింద మోపలా, నెపాన్ని మోపలా. దేవా, ఎప్పటికప్పుడు నన్ను కడుగు, నన్ను కడుగు, నన్ను కడుగు. ఏం కడగాలి? తప్పులో నీళ్ళోసి సరిపేసి చప్పులో అరగదీసేలా, అరగదీయాలా? ఏంటైనా కోరుకున్నారేంటి? నీ వాక్యము చేత నన్ను శుద్ధీకరించు. ప్రతి చోట ఏమంటున్నాడు ఆయన? నీ వాక్యము తెలియకపోతే నాకు సత్యం అంటే ఏంటో తెలియదు. నువ్వు వాక్యాన్ని వినకపోతే నీకు సత్యం ఎలా తెలుస్తుంది? వాక్యం అనగానే లేచి వెళ్ళిపోతున్నావు, వాక్యం అనగానే టీవీ తాళం చేసేస్తున్నావు, పాటలు వింటున్నాం, భక్తి పాటలు వింటున్నాం, ముచ్చటకి వింటున్నాం. వాక్యం రాగానే ఏమో ఒకసారి గమనించండి, వాక్యం కూడా వినండి, వాక్యాన్ని వినండి. అయ్యొద్దు, దేవుని వాక్యాన్ని వినటానికి ప్రయత్నించండి, ప్రయత్నించండి, ప్రయత్నించండి. ఎక్కడి నుంచి అయినా ట్రై చేయండి. ట్రై అండ్ ట్రై, అగైన్ అండ్ అగైన్. ట్రై యువర్ లెవెల్ బెస్ట్. అవకాశం ఉన్నంత వరకు వాక్యాన్ని వినటానికి ప్రయత్నించండి. సత్యం ఏంటో తెలుసుకుంటాం. కొంతకాలానికి మన జీవితాలు మారుతాయి, మన బ్రతుకులు మారుతాయమ్మా, మన మనసులు మారుతాయమ్మా. మనం దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం, మన బిడ్డల బ్రతుకులు బాగుంటాం. ఆవు చేలు వేస్తే దూడ గట్టును మేయింది కదా. తండ్రి సిగరెట్లు తాగుతూ మరి బిడ్డోడిని, ఏ బుడ్డోడిని, చిన్న పిల్లోడిని పిలిచి, అరే నాన్న వెళ్ళి సిగరెట్లను బీడీలు తీసి పెట్టరంటే తీసుకొస్తాను నాన్న అని అంటాడు. పాపం తెలియదు కదా. సర్లే ఆడు తెచ్చినందుకు మళ్ళీ వీడేం చేస్తాడు? నువ్వు పావలా కొనుక్కున్నానా, ఒక 10 రూపాయలు కొనుక్కున్నానా అంటే, మేము పావలాలు 10 రూపాయలతో పెరిగాం కనుక నా ఓటు ఇంకా పావలాలు 10 రూపాయలు అవుతున్నాయి. ఇప్పుడంటే 100 ఇస్తే కదుతున్నాడు ఓటు, 10 రూపాయలు ఇస్తే వెళ్తున్నాడు. కొట్టుకెళ్ళి తీసిరారా నాన్న. కానీ షాపులు అంటే ఒక 10 రూపాయలు మమ్మీ బిస్కెట్లు కొనుక్కుంటా, లాలిపాప్ కొనుక్కుంటా, డైరీ మిల్క్ కొనుక్కుంటా అంటాడు. అవునా కదా? నువ్వు పిల్లవాడికి నువ్వు తప్పు చేస్తూ వాడికి తెలియని రీతిలో వాడిని పంపిస్తూ తర్వాత నువ్వు చూసిన మార్గంలో బిడ్డ నడుస్తాడా, నడవడం? అదే మార్గంలో నడుస్తాడు. నా తండ్రి ఏంటో తెల్లని ఏదో కడ్డీలాంటి తాగాడే, ఏదో తెమ్మన్నాడు నన్ను అని వాడు కొద్దిగా వయసు వచ్చిన తర్వాత వాడు అదే అడుగుతాడు, అదే పని చేస్తాడు. ఈ సహోదరుడా, మన తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఎలా పెంచాడు, ఎలా పంపాడు అని మనం కనుక ఆలోచిస్తే, తండ్రి మాటలు ఏం చెప్పారు? నా యందు తండ్రి మాటలు ఉంటాయి, తండ్రి యందు నేను నిలిచిందును, మీరు నా యందు నిలిచున్నారు. తండ్రి మాటలే యేసుప్రభువు వారు పలికేది, ఇంకెవ్వరి మాటలు పలకట్లేదు. గమనించండి, తండ్రి తల్లి తప్పు చేస్తే పిల్లలు కూడా అదే మార్గంలో నడుస్తారు.
ఇక్కడ మన తండ్రి మీరు అపవాది సంబంధులయ్యా, అందుకని మీరు ఎలా నడుస్తున్నారంటే మీ దాని తత్వాన్ని బట్టి మీలో దురాశలు కలిగిస్తుంది, ఆ దురాశలను బట్టి మీరు నడుస్తున్నారు కనుక సత్యాన్ని మీరు గ్రహించట్లా. ఇంకా ఎలా ఉన్నారనంటే అవిశ్వాసులుగానే ఉన్నారు. ఎలా ఉంటున్నారు? నన్ను ఎంతకాలము నేను మీ మధ్య అద్భుత క్రియలు చేసిన, ఆశ్చర్యక్రియలు చేసిన, సూచక్రియలు చేసిన, మీరే సజీవ సాక్షులుగా ఉన్న మీ బ్రతుకు మారాలి, మన మనసు మారాలి. అది దేహానికి ఆరోగ్యమే కావాల్సింది. దేనికి కావాలి? మనసుకు కూడా ఆరోగ్యం కావాలి, మనసుకు కూడా స్వస్థత కావాలి. ఆ మనసుకు స్వస్థత ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చింది. మీరు నన్ను నమ్మట్లా, ఇంకా విశ్వాసులుగానే ఉంటున్నారు. నా మాట మీకు వినిపించినా కానీ ఏమన్నాడు ఆయన? నా మాటలు మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు మాటలు వినరు. ఏమింటారంట? తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనం చదువుతాం. 3-4 వచనం చదువుతాం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చేసింది. ఏమొచ్చేసింది? స్టేషన్కి రైలు బండి వచ్చేసింది, బస్ స్టాండ్కి బస్సు వచ్చేసింది, బస్సు ఎక్కే టైం వచ్చింది. ఈ మధ్యన ఒక ఆయన చక్కని పాడుతున్నాడు, రాకడ బండి వచ్చిందని. నిన్న ఎక్కడన్నా వైరల్ అవుతుంది. అవి చూడబాకంటున్నా. మన కళ్ళల్లో నుంచి ధారాపాతంగా బట్టలు తడిచిపోయేటట్టు పనికి మంది చెప్తాయి, కలిపుతాలు చూస్తున్నారు చూసారా? అవి చెప్పింది అయ్యే అక్కడే. ఏ వైపు చూస్తారంట? కల్పనా కథల వైపు. వాళ్ళు డబ్బులు ఇచ్చి మనల్ని ఏడిపించి రోగాలు తెప్పించి వాళ్ళెవరో యాక్షన్ చేసి ఎడుతుంటే గోటలు దుడుచుకుని మళ్ళా 4 అమ్మలక్కలు చేరి రాత్రి ఏం జరిగిందో చూసేవాళ్ళు. పాలు పెట్టింది, కిరసనాయి పోసి పెట్టేసింది. దానికి అట్టాగే జరగాలి. ఎవరు అది నచ్చనా? ఇంకొక ఎవరో పరుసాం, ఎవరన్నా కోడు. పాపం అత్తగారు లాంటి పట్టుకున్నవాడేమో పాపం ఎంత బాధపడుతుందో. ఈ బాధలు అవి చూసి నవ్వుకోవాలి, ఏడవడం కాదు. నువ్వు ఏడవలసింది దేని గురించి తెలుసా? ఆ కల్పన కథల వైపు తిరుగు కాలము. నేను ఇంకా 2 రోజులు ఈ వాక్యం చెప్తే గుడ్ షెపర్డ్ మినిస్ట్రీలోకి నన్ను రానివ్వకూడదు. వాక్యము ఏమంటున్నాడండి? జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారై. ఆడుకున్న దురద ఏంటంటే, దురద తీరాలంటే వాక్యంలో వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి అన్నమాట, మంచి చెప్పాలి. ఆ దురద చెవులు కలవారై అటువైపే తిరుగుతారంట. ఏ వైపు? కల్పనా కథ. ఏ బోధ వినరంట? హితబోధ వినరంట. హితబోధ అంటే అమ్మా యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు, నా కొరకు, మన పాపముల కొరకు పుట్టారమ్మా. మన పాపముల్ని నువ్వు సిలువలో మరణించారమ్మా. ఆయన రక్తంలో నువ్వు కడగబడితే మన పాపాలన్నీ కూడా క్షమించబడతాయమ్మా. ఏం అవసరం లేదమ్మా. నువ్వు యేసుక్రీస్తు నీ రక్షకుడని నువ్వు హృదయంలో విశ్వసించమ్మా, నోటితో ఒప్పుకోమ్మా, బాప్తిసం తీసుకోమ్మా, నువ్వు రక్షింపబడతావమ్మా అంటే అది హితబోధ. ఎక్కడ చెప్తే కదా? ఏం చెప్తే వింటారో. నేను గాయపరుస్తున్నానేమో బహుశా ప్రియులరా. గమనించండి, మనము ఎలాంటి స్థితిలో ఉన్నాము. దురద చెవులు కలవారై కల్పనా కథల వైపు పరిగెత్తు కాలము వచ్చేసిందండి. మన కళ్ళ ముందు ఉంది ఆ కాలం.
అది ఉన్నా కానీ ఇంకా మనము ఏం చేయట్లా? గ్రహిస్తున్నామా? ఎక్కడ వాక్యం వినిపిస్తుంది వెళ్ళగలుగుతున్నామా? నీ ఇంట్లో, నీ నట్టింట్లో, నీ నెట్టింట్లోకి వచ్చింది కదా. టీవీ పెట్టవసరంలా, ఇప్పుడు మనం అందరికి అలవాటు అయిపోయింది కదా. ఆ చేతులు చూపిస్తుంది కదా, బొమ్మ చూపిస్తుంది కదా, అందులో మంచి ఉంది కదా. ఆ మంచినైనా చూడరాదా? ఏమో ఎవరు చెప్పే వాక్యము నీ హృదయంలో ఫలిస్తుందో, ఎవరు చెప్పే వాక్యము నీ హృదయాన్ని గుంచుకుంటుందో, ఎవరు చెప్పే వాక్యము నీ మనసును నొచ్చుకునేటట్టు చేస్తుందో, ఎవరు చెప్పే వాక్యము నొచ్చుకొని గుచ్చుకొని చీల్చి చెండాడి బూరుగుల దాకా వెళ్ళి బయటికి లాగుద్దేమో, అదైనా గ్రహించు, దానికైనా ఉపయోగించు. బైబిల్ చదవడం చేత కావట్లేదా? రాదా? చదువు లేదా? అది చూడటం వచ్చుగా, అది నొక్కడం వచ్చు కదా. ఈ సహోదరులు కదా, మనం ఏమి వింటున్నాం, ఏ బోధన వింటున్నాం? మన దురద తీర్చుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువు నీ దురదను తీర్చడానికి ఆయన శిలువలో బలియాగంగా తన ప్రాణాన్ని అర్పించాడు. ఆనాడు తాను నమ్మిన యూదుల మీద క్రీస్తు ప్రభు వారు వేసిన రెండవ నెపము, వారు అవిశ్వాసంగా జీవిస్తున్నారు, వెంబడిస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారు. ఆయన చేసిన ప్రతి సూచక్రియ, ప్రతి అద్భుత క్రియ, ప్రతి ఆశ్చర్యక్రియను వారు చూస్తున్నారు. వారి ఇళ్లలోనే, వారి వంటిలోనే జరిగినటువంటి కార్యాలు ఎన్నో ఉన్నాయి. అయినా కానీ వారు ఇంకా కూడా నమ్మట్లా. ఎందువల్ల? మనము, మీరు ఎవరని చెప్తారు? మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, వాడు అబద్ధికుడు జనకుడు కనుక మన హృదయాల్లో, మన తలంపుల్లో, మన మాటల్లో, మన చేతల్లో ఏమున్నాయండి? ఆ సాతానుగాడి యొక్క చర్యలు ఉన్నాయి. వాటి నుండి మార్చుకోనైనా, వాటి నుండి మరచుకో. నేను చెప్పే సత్యము గ్రహించు అని హెచ్చరిస్తున్నాను. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. అక్కడ ఒక రాజుగారు ఉంటారండి, యోధా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారు ఒక ఆయన ఉంటాడు. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము 23వ వచనం. యెహూది 4-3 పూటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలో ఉన్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయింది. ఏంటో తెలుసండి అమ్మా? ధర్మశాస్త్రం దొరికితే, అది చదివి వినిపిస్తుంటే, యోషియా కుమారుడు యెహోయాకీము యోధారాజు ఉన్న సమయంలో యాజకుడైనటువంటి యెహూది, సేవకుడైనటువంటి యెహూదికి ఆ గ్రంథం దొరికినప్పుడు దాన్ని దుమ్ము దులిపించి దాన్ని చదివిస్తున్నాడు. దాన్ని చదివిస్తుంటే ఏం మాటలు ఉంటాయి ధర్మశాస్త్రంలో? దొంగతనం చేయవాక, వ్యభిచారం చేయవాక, పురుగుదాన్ని ఆశించబాక, కనీసం చీపురు పుల్ల కూడా ఆశించబాక, నరహత్య చేయొద్దు, తల్లిదండ్రులు సన్మానించు, దేవుణ్ణి పూజించు, ఇవన్నీ ఉన్నాయి. ఇవి చదివి ఇంకా దాని విపులీకృతముగా, అంటే ధర్మశాస్త్రం అనగానే అవే కాదు, ఆది కాండము, నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 కాండాలను కలిపి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి ధర్మశాస్త్రము. అది ఆ ధర్మశాస్త్రాన్ని చదివి ఎన్ని పేజీలు చదివాడంటే 3-4 పేజీలు చదవనగానే రాజుగారికి చిరునెత్తుకొచ్చేసి, ఇప్పుడు మనం 3వ మాటలోకి వెళ్తున్నప్పుడు మనకి ఎంత చిరునెత్తుకొస్తుందో, చిరునెత్తుకొచ్చేసింది రాజుగారికి. ఏం చేస్తున్నాడంట? రాజు చాకుతో దానిని కోసి ఎక్కడ పడేసాడండి? కుంపటి కూడా సిద్ధం ఉంచాడు. మనం ఏ కుంపటి సిద్ధంగా ఉంచుకుంటున్నాం? మాటలను వింటున్నామా? దేవుని మాటలు చదువుతున్నామా? దేవుని మాటల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నామా? దేవుని వాక్యాన్ని పట్ల విధేయత కలిగి ఉన్నామా? కనీసం పావుగంట వద్దులేండి, పావుగంట వద్దు, ఒక 5 నిమిషాలు కేటాయించండి. దేనికి? బైబిల్ చదవడానికి. ప్రార్థన చేస్తామండి. లిస్ట్ ఉంటుందిగా మన దగ్గర, చాంతాడంత లిస్ట్ ఉంటుంది కదా, మరి చదంతా చదవద్దు, దాని టైం ఎత్తుకుంటుంది. వాక్యం చదవడానికి కనీసం 5 నిమిషాలు కేటాయించగలుగుతున్నామా? రోజుకు ఒక అధ్యాయం చదవగలుగుతున్నామా?
రోజుకొక అధ్యాయం, వెరీ గుడ్. చదివేవాడు చాలా మంది ఉన్నారు, లేరండి నాకు. అంతకంటే ఎక్కువగా అధ్యాయం చదివేవాడు దేవుని మహిమ కలిగి ఉంటాడు. ఆ విశ్వాసం ఏం తక్కువ కాదు. చాలా మంది బైబిల్ మొదలెట్టారంటే అది అయ్యేదాకా కూడా ఆకుండా చదువు సమర్థులు ఉన్నారు. మనం సమయాన్ని సరిగ్గా కేటాయిస్తున్నామా లేదా దేవుని వాక్యాన్ని చదవటానికి? ఈ రాజు గారికి 4 పేజీలు చదవనగానే కోపం వచ్చేసింది. ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఏం చేశాడు? ఎందుకని ధర్మశాస్త్రము ఏది చేయకూడదో చెప్తుంది, ఏది చేయాలో చెప్తుంది. ఏది చేస్తే నువ్వు దీవించబడతావో, ఏది చేస్తే నువ్వు శపించబడతావో చెప్తుంది కనుక మనోడి చెవులన్నీ కూడా ఏం చెవులు? దురద చెవులు. ఆ దురద తీరే చెప్పట్లు అక్కడ యెహూదికి ఏం వినపడుతున్నాయి? అన్నీ మూర్ఖుని బయటికి లాగే మాటలే వినపడుతున్నాయి. కోపం వచ్చింది. దాన్ని పేజీలు చాకుతో కోసి అగ్నిలో పడవేశారు. అగ్నిలో మనం ఎలా ఉన్నామో ఆలోచిద్దాం. చించకపోయినా చించుతున్నారు, కాల్చున్నారు. దుష్టుడు, దేవుని ఎరగిన ప్రజలు, భక్తిహీనులు ఆ పనులు చేస్తున్నారు. అది వారికి అప్పచెప్తాం. దేవుడే తీర్పు తెచ్చుకుంటాడు. దేవుని ఎరిగినటువంటి, దేవుని విశ్వాసిగా ఉన్న నీవు, దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీవు ఏ స్థితిలో ఉన్నావు? దేవుని వాక్యానికి ఏమాత్రమైనా విలుస్తున్నావా? ఆయన మాట నీ మనసుల్లో గ్రహించేటట్టు నువ్వు ఉండగలుగుతున్నావా? నీ చెవులు మందలెక్కిపోయాయా? దురద చెవులతో ఉన్నాయా? కల్పనా కథల వైపు తిరుగుతున్నాయా? ఏ స్థితిలో ఉన్నావో గ్రహించుకో. ఆఖరిగా 3వ మాటగా ఆ యూదుల మీద యేసు ప్రభు వారు వేస్తున్న నింద, యేసు ప్రభు వారు వారిలో ఉన్న లోపాన్ని చూస్తున్నారు. 49వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయము 49వ వచనం చదువు. నేను దయ్యము పట్టిన వాడను కాదు, నా తండ్రిని కనపరచువాడను. మీరు నన్ను ఏం చేస్తున్నారండి? అవమానపరుస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తున్నారు, అలక్ష్యం చేస్తున్నారు. ఎలా అవమానపరుస్తున్నాం? ఏ క్రియల ద్వారా అవమానపరుస్తున్నాం? మనము మాటల ద్వారా అవమానపరుస్తున్నామా? మన శత్రువుని, మనకు పడినటువంటి వ్యక్తిని మనము మాటల ద్వారా కించపరుస్తాం, అవమానపరుస్తాం. కానీ ఆయన అంటున్నాడు, ఆయన అద్భుతాలు చేస్తుంటే, సత్యపు మాటలు మాట్లాడుతుంటే, జీవపు మాటలు చెప్తుంటే ఆయన ఏమన్నారు? ఆయన యేసుక్రీస్తుకి ఏం పట్టింది? దయ్యం పట్టింది. ఇంకేమన్నారు? వీడు తాగుబోతులతో ఉంటున్నాడు, తిండిబోతులతో ఉంటున్నాడు, పాపులతో ఉంటున్నాడు. ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని అవమానాలు పాలు చేశారు. అందుకే ప్రవక్త అయిన యెషయా అన్నాడు 53వ అధ్యాయంలో, 53వ అధ్యాయం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 53వ అధ్యాయము 3వ వచనం, అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడును, వ్యాధిని అనుభవించిన వాడును, మనుషులు చూడనలని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక తృణీకరిస్తున్నాను. నీ కళ్ళెదుట, నీ హృదయం అని తలుపు వద్ద నిలబడి డోర్ కొడతా ఉన్నాడు. నువ్వు తీస్తున్నావో, గడేసి లోపల తాళం వేసుకుంటున్నావో పరిశీలన చేసుకో. ఏ పనుల చేత, ఎలాంటి క్రియల చేత, ఎలాంటి ఊహల చేత, ఎలాంటి తలంపుల చేత నీ సహోదరులు ఆయన మనం అవమానపరుస్తున్నాము. యూదులు అవమానపరిచారు. యేసుక్రీస్తు ప్రభు వారిని శిక్ష వేయడానికి ముందు సభలో తీసుకొచ్చినప్పుడు పిడిగుద్దులు గుద్దారు, ఉమ్మి వేశారు, రెక్కారు, ఎన్నెన్నో పనులు చేశారు. నానా రకాలుగా ఆయన్ని మాటలతో అవమానపరిచారు. మనం ఏ రీతిగా అవమానపరుస్తున్నాం? ఒకవేళ ఆయన మీద ఈ దినాన కాండ్రకించి మనము ఉమ్మి వేయలేకపోవచ్చేమో. ఏ పరిస్థితుల్లో ఉండి మనము ఆయన మీద ఉమ్మి వేయగలిగినటువంటి స్థితిలో ఉన్నాము మనము ఆలోచన చేస్తాం. ఒకవేళ అలా ఉంటే, ఆయన్ని ఇంకా అవమానపరుస్తూ ఉంటే, మరింతగా బాధపరుస్తుంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని తన తోటి సహోదరులు కూడా విశ్వసించలేదు, నమ్మలేదు. తన తల్లి కడుపున పుట్టినటువంటి సహోదరులు
అన్ని అద్భుతాలు చేస్తుంటే, అన్ని గొప్ప కార్యాలు చేస్తుంటే వాళ్ళు ఏమన్నారు? ఇతడు యోసేపు కొడుకు కదా, మన పట్ల తిరుగుతున్నటువంటి వారి యొక్క అన్నగాడా, ఇలాంటి వాడు ఇంత పనులు చేస్తున్నాడా? యూదులు అంటున్నారట. యోహాను సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో, యోహాను సువార్త 10వ అధ్యాయము 20వ వచనం, వాడు దయ్యము పట్టినవాడు, వెర్రివాడు, వారి మాటలు మనం వింటున్నామా? దయ్యం పట్టిన వాడి మాటలు వింటున్నామా? వెర్రివారి మాటలు వింటున్నామా? జీవపు మాటలు వింటున్నామా? జీవపు మాటలు వినే టైం మనకుందా? దయ్యపు మాటలు, వెర్రి మాటలు, వెర్రి చూపులు, వెర్రి కథలు, దయ్యపు కథలు వైపు చూసేటువంటి కన్నులు కలిగి ఉన్నామా? అలాంటి మనసులు కలిగి ఉన్నామా? అలాంటి హృదయాలను కలిగి ఉన్నామా? ఎటువైపు ఉన్నాం? దేవుని ఇంకా గమనించండి ప్రియస్నేహితులారా, మనము ఇంకా దేవుణ్ణి అవమానపరుస్తున్నాము. ఎట్టి దాటిని బట్టి, మన మాటలను బట్టి, మన యొక్క దేవుని యొక్క మాటలు వెనుక కల్పనా కథల వైపు పరిగెత్తుచూ కూడా ఇంకా దేవుణ్ణి మనము అవమానపరుస్తున్నామేమో ఆలోచన చేయండి. ఒకవేళ వీటన్నిటిని వదిలిపెట్టి నా వైపు కనుక తిరిగితే, నా వైపు కనుక చూస్తే, చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనం, ఒకడు నా మాట గైకొని ఎడల వాడెన్నడూ మరణం పొందుడని మీతో ఇన్ని నెపాలు, ఇన్ని నిందలేస్తున్నారు. మీకు ఆధ్యాత్మికమైన చెవితనం వచ్చేసింది, నా మాటలు వింటలేదు, నా మాటలు గ్రహించే మనసు మీకు లేదయ్యా అని 43వ వచనంలో పలుకుతున్నాను. 45వ వచనంలో, నేను మీ మధ్య ఎన్ని అద్భుత కార్యాలు చేసినా, ఎన్ని ఆశ్చర్యక్రియలు జరిగినా కానీ, మీ జీవితమే ఒక సజీవ సాక్ష్యముగా ఉన్నా కానీ ఇంకా నన్ను నమ్మట్లా, సత్యాన్ని నమ్మట్లా. నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము. ఆ సత్య జీవ మార్గమైనటువంటి నన్ను మీరు నమ్మట్లా, అవిశ్వాసులుగా ఉంటున్నారు. ఇంకా అపవాది సంబంధులుగానే మీరు జీవిస్తున్నారు. నన్ను శారీరకంగా హింసించలేకపోవచ్చేమో కానీ మానసికంగా నిత్యాష్టల ద్వారా, మన క్రియల ద్వారా, మన తలంపుల ద్వారా, మన ఊహల ద్వారా, లేదా దేవుని నిర్లక్ష్యపరిచి ఆయన్ని మనము అవమానిస్తున్నాం. ఒకవేళ నేను చెప్పే మాటలు, నేను కాదు, దేవుడు చెప్పే మాటలు గనక వింటే ఏమవుతాడంట? వాటిని గైకొని ఎడల వాడెన్నడను మరణము, ఏ మరణం పొందడు? భూమి మీద అట్టే ఉంటాడు 900 సంవత్సరాలు, ఆధ్యాత్మిక మరణము పొందడు. నిత్య నరకాగ్నిలో మండుచున్న అగ్నిగుండములో, 2వ మరణములో వాడు పాలు పంపులు వాడికి ఉండవు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, సౌలు చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి తరిమివేయబడినప్పుడు, దేవుడు తనను కాపాడినప్పుడు చక్కని పాట పాడాడు. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయంలో ఆయన, మీరు ఎప్పుడు పాడే పాటే ఆ పాట. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 2 నుండి 7 వచనాల్లో దావీదు భక్తుడు పాడుతున్నటువంటి పాట ఒకసారి చూద్దాం. ఏ రీతిలో పాడు? ఆయన నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆశ్రయించుదును, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానం, ఆయనే నాకు. ఎవరికి రక్షకుడు? దావీదుక. నేడు మన కొరకు రక్షకుడు పుట్టినాడు. మన రక్షణ నిమిత్తమై, మన పాపముల నిమిత్తమై మన కొరకు లేఖనములు చెప్పిన ప్రకారము తాను చెప్పిన రీతిగా సమాధి చేయబడి, సిలువ వేయబడి, సమాధి చేయబడి, తిరిగి 3వ దినమున ఆయన రక్షకుడు, ఆయనే నా రక్షకుడని దావీదు చెప్పినట్లు నీవు నేను చెప్పగలగాలి. బలత్కారం నుండి నన్ను రక్షించువాడు ఆయనే. యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా శత్రువుల చేతిలో నుండి. ఎవడు నీ శత్రువు?
అపవాది, సాతాను వాడి చేతిలో నుండి మనలనైనా రక్షించాడు. అపవాది సంబంధులమైన మనలను విడిపించి, విడుదల కలుగజేసి, విమోచన కల్పించి, ఎలా? తన రక్తాన్ని మనపై కృమ్మరించి మనలను ఆ అపవాది నుంచి విడుదల కలుగజేశారు, విమోచన కలిగజేశారు. ఆయన బిడ్డలుగా మార్చుకున్నారు. మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టగను, వరదవలి భక్తిహీనులు నా మీద పొర్లి వచ్చిన, పాతాళ పాశములు నన్ను ఎరకట్టిన, మరణపు గురులు ఆవరించిన గాని మొరపెట్టి తిని, నా దేవుని నేను ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో నా మొర. వస్తున్నావా? దేవుని మందిరానికి వస్తున్నావా? ఎన్ని నిందలు నా మీద, నీ మీద దేవుని దృష్టిలో ఉన్నాయో గమనించుకోండి. ఆయన చెప్పినటువంటి ఈ 3 ఉన్నాయో, ఇంకా ఎక్కువ ఉన్నాయో? ప్రియ సహోదరులారా, ప్రియ విశ్వాసులారా, ఆధ్యాత్మికమైన చెవిటితనం కలిగి ఉన్నామా? ఇంకా ఆయన యందు అవిశ్వాసంతోనే బ్రతుకుతున్నామా? మనము సజీవులుగా ఉండి రాజులకు రాజుగా రానయ్యున్న, మన పాపముల కొరకై మరణించినటువంటి యేసు క్రీస్తు ప్రభువుని ఇంకా 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 ఎలాంటి చర్యల ద్వారా అవమానపరుస్తున్నాం? వాటి నుంచి విడుదల పొందడానికి, వాటి నుంచి విడుదలనివ్వటానికి ఇదే అనుకూలమైనటువంటి సమయం. నా మాటలు కనుక వింటే, వాటిని విని గైకుంటే, నేను చెప్పు వాటిని వింటే, నా బోధన మీరు అంగీకరిస్తే, మీరు ఆలకిస్తే, మీ మనసు మార్చుకుంటే మీరు స్వస్థతను పొందుతారు. ఏ స్వస్థత? ఆధ్యాత్మిక స్వస్థత. మరణము నొందక నిత్య జీవములోనికి వెళ్తాం. దేవుడు అట్టి కృపను మనందరకు అనుగ్రహింపచేయునుగాక. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.